అందరూ ఊహించినట్టే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ అసెంబ్లీకి డుమ్మా కొట్టింది. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని సొంత మీడియాతో మాట్లాడుకుంటే సరిపోతుందా అంటూ శివాలెత్తారు టీడీపీ సీనియర్లు, సూపర్ సీనియర్లు కూడా. స్వపక్షము మేమే విపక్షము మేమే అంటూనే విపక్ష నేతగా జగన్ పనికిరారని జనమే తేల్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక ఒకరిద్దరు టీడీపీ నేతలైతే జగన్ తప్పు వదిలేలా, ఆయన చెవి తుప్పు వదిలేలా అచ్చ తెలుగు భాషలో తమ రాజకీయాన్ని రంగరించి పవర్ఫుల్ డైలాగులు కూడా పేల్చేశారు. ఎవరేమనుకున్నా నాకేంటి, డోంట్ కేర్, అంతా నా ఇష్టం. తనను తన పార్టీని 11 చోట్ల గెలిపించిన ప్రజానికాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. జగన్ నేతృత్వంలోని వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీని నిరంతరం బహిష్కరించడం ద్వారా ప్రజాస్వామ్య విలువలు దెబ్బతీస్తున్నారు. శాసనసభను బహిష్కరించడం అంటే రాజ్యాంగ ప్రమాణాన్ని ఉల్లంఘించడమే అన్నారు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. తమను ఎన్నుకున్న ప్రజలను అవమానిస్తున్నారు. చట్టసభల్లో చిన్న పార్టీలు కూడా చురుగ్గా పాల్గొంటున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు డుమ్మా కొట్టడం సమర్థనీయం కాదన్నారు యనమల. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్సీపీపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా అడుగుతూ తాడేపల్లి ప్యాలెస్ లో ఏసీ రూమ్ లో కూర్చున్న జగన్ రెడ్డిని ఏం చెయ్యాలో మంత్రి అచ్చెన్నాయుడు అచ్చ తెలుగులో రీసౌండ్ వచ్చేలా డైలాగులు చెప్పారు. చెంప చెల్లుమనిపించాలి. అసలు ఆ వరణ ఎందుకు వస్తుంది? ఈరోజు ముఖ్యమంత్రిగా పోయావు, నాకు ముఖ్యమంత్రి ఇస్తేనే శాసనసభకు వస్తానంటే దానికి అర్థం ఉందా? శాసనసభకి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు పోటీ చేశారు, ప్రజా తీర్పులో ఓడిపోయారు. నేను శాసనసభకు వస్తానని పట్టుపడితే అసహించుకుంటారా లేదా? నీ వాదనకే అర్థం లేదు. ఎవరికైనా, జగననే కాదు, ప్రజాస్వామ్యంలో ఏ ఒక్కరికైనా సరే శాసనసభ నిబంధనల ప్రకారం నిబంధనలు పాటించకపోయినా, నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన శాసనసభ స్పీకర్ నిర్ణయాలు తీసుకునే అవకాశం చట్టంలోనుంది, రాజ్యాంగంలో ఉంది. దాని ప్రకారం ముందుకెళ్తారు తప్ప ఏదో కావాలని చేసే ప్రయత్నం ఎవరూ కూడా చెయ్యం. తన అవినీతి అక్రమాలు బయటకు వస్తున్నందుకే జగన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు. ప్యాలెస్ లో కూర్చుని సొంత మీడియాతో మాట్లాడుకుంటా అనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు టీడీపీ సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శాసనసభలో విపక్ష హోదా కూడా తామే పోషిస్తామన్నారు. ఇంకా జగన్ గురించి గోరంట్ల వారి మాటల తలంటూ మీరే వినండి. ప్రతిపక్షం రాకపోయినా మేము ప్రతిపక్షంగా వ్యవహరిస్తాం. అసెంబ్లీలోనే ప్రభుత్వంలోని లోటుపాట్లు ఎత్తి చూపుతాం. ప్రజా సమస్యలను వెలుగెత్తి చాటుతాం. వాటి పరిష్కారానికి మార్గాలు కనుక్కునేలాగా చేస్తాం. 2 మాటలు, సారేస్తూ ఫిరికి సన్యాసి. తన ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల మీద చర్చకు వస్తే సమాధానం చెప్పుకోలేక పారిపోతా ఉన్నాడు. తాడేపల్లి ప్యాలెస్లో ఇనుప కట్టడాల మీద మధ్యలో కూర్చొని తను నచ్చిన ఛానల్స్ను పిలుపుకొని మాట్లాడి చెడిపోతా ఉన్నాడు. ఆ గోబెల్స్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కన్నకట్టిన కనపడుతున్నాయి. ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు ఎలాంటి శిక్ష అనుభవించాలో తనదైన స్టైల్లో చెప్పుకొచ్చారు శాసనమండలిలో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ. వార్డు మెంబర్ గా కూడా గెలవని సజ్జల కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు బయటుండి పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే సహించబోమన్నారు అనురాధ. శాసన మండలిలో కూడా వాళ్ళు ఏదో ఒక పిచ్చి ప్రశ్న వేయడం, దానికి కూడా సమాధానం చెప్పడానికి మా మంత్రులు రెడీగా ఉన్నా సమాధానం ఈయన ఓపిక లేక వాకౌట్లు చేయటం వాళ్ళు చేసే పద్ధతి అది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చెయ్యనందుకు మీరు బావిలో దూకాలి. ప్రజల్ని నమ్మించి మోసం చేసినందుకు మీరు బావిలో దూకాలి. మీ హయాంలో 30,000 మంది ఆడవాళ్ళు కిడ్నాప్ అయితే వాళ్ళ జాడ ఏంటో కూడా మీరు చెప్పలేని విధానంలో ఉన్నందుకు మీరు బావిలో దూకాలి. సజ్జల రామకృష్ణారెడ్డి ఏంది వీళ్ళందరూ వచ్చి మాట్లాడేది? ఎప్పుడన్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రజల్లో ఎన్నికయ్యారా? ఒక్కసారన్నా ఒక కౌన్సిలర్గా అన్న గెలిచారా? ప్రజా సమస్యల గురించి మీకేం తెలుసు? ఏపీ జనం తరపున కూటమిని ప్రశ్నించే ఛాన్స్ ఉన్నా అసెంబ్లీకి ముఖం చాటేసి ఏదో ఘనకార్యం సాధించాననుకున్న జగన్ రెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ లెజిస్లేటివ్ సమావేశం పెట్టుకున్నారు. తాను శాసనసభకు వెళ్లడట, ప్రభుత్వాన్ని నిలదీయరట. కానీ శాసనమండలిలో మాత్రం ప్రభుత్వాన్ని నిలదీయాలని నూరిపోశారు జగన్ రెడ్డి. పైగా అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమి పార్టీలకు లేదట. గతంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చినా తాను ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారని సొంత పార్టీ నేతల వద్ద సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు జగన్ రెడ్డి.
అమ్మ పెట్టా పెట్టదు, అడుక్కు తిననీయదు అన్న సామెతను అక్షరాలా నిజం చేస్తున్నారు జగన్ రెడ్డి. విపక్ష హోదా ఇవ్వనందుకు ఆయన ఎలాగూ అసెంబ్లీ గడప తొక్కరు. మరి మిగతా 10 మంది ఎమ్మెల్యేలను శాసనసభకు రావద్దని చెప్పే అధికారం పార్టీ అధినేతగా ఉండొచ్చు. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ప్రజానికం ఎదురు తిరిగితే ఏమవుతుందో జగన్ కు అర్థమవుతోందా?